అసలు వార్త ఏంటి? వీళ్ళు రాసేటటువంటిది ఏంటి? ఏ విధంగా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తూ ఉంటారనటానికి ఈరోజు ఈనాడులో రాసినటువంటి వార్త ఒక్కసారి చూడండి. 1,00,00,000 దాటిన పన్నుల రాబడి. ఎవరినో చూడంగానే అమ్మో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,00,000 రూపాయలు పన్నుల రూపంలో ఆదాయం వచ్చేసింది, చాలా చాలా ఎక్కువ వచ్చేసిందని అనుకుంటారు. మీరు వార్త లోపలికి వెళ్ళి చూస్తే 9 నెలల్లో ఇంత వసూళ్లు ఇదే మొదటిసారి. రాష్ట్ర మూలధన వ్యయం 18,222 కోట్లు, గణాంకాలు విడుదల చేసిన కాగ్. ఇది ఏంటి అసలు వార్త? రాష్ట్రానికి సంబంధించి పన్నుల రూపంలో రావాల్సినటువంటి ఆదాయం 1,66,573 కోట్లు అయితే ఇప్పటి వరకు వచ్చింది 1,05,000 కోట్లు. ఇంకా కేవలం 3 నెలలు మాత్రమే ఉంది. అంటే ఇంకా 3 నెలల్లో 60,000 కోట్లు రావాలి. అంటే అది రాదు అనేది క్లియర్గా వార్త సారాంశం. కానీ ఏ విధంగా వీళ్ళు రాస్తారు చూడండి. 1,00,000 కోట్లు దాటిపోయింది పన్నులు రాబడి, 1,66,000 కోట్లు రావాలి, ఇంకా 3 నెలలు 60,000 కోట్లు, అది ఇంపాసిబుల్. ఆ వార్తను ఎలా కవర్ చేస్తూ రాశారో చూడండి. రాష్ట్రంలో తొలి 3 త్రైమాసికాల్లోనే పన్నుల రాబడి 1,00,000 కోట్లు దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలలకు పన్నుల ద్వారా 1,05,333 కోట్లకు చేరింది. ఏదైతే మొత్తం పన్నుల రాబడి 1,66,573 కోట్లుగా అంచనా వేశారు. డిసెంబర్ నాటికి 63% మాత్రమే సమకూరింది. జనవరి సహా రానున్న 3 నెలల్లో మరో 36% మేర పన్నుల వసూళ్ళు అయితే లక్ష్యం చేరినట్టే. ఆల్రెడీ పన్నుల భారం విపరీతంగా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెండోసారి పెంచబోతా ఉన్నారు. కరెంట్ ఛార్జీలు ఆల్రెడీ 20,000 కోట్లు భారం వేశారు. ఎన్ని వేసినా 1,00,000 కోట్లు దాటానికి ఆపసోపాలు పడిందనమాట. అది కదా అసలు వార్త. 2, రెవెన్యూ లోటు 60,480 కోట్లు. ఇది కదా మనం పెద్దగా హెడ్డింగ్ పెట్టి రాయాల్సింది. ఇజనరీ అంటారు కదా, సిగ్గు సరం లేకుండా ఇజనరీ అని చెప్పుకుంటారు కదా. ఏదైతే 4 సార్లు ముఖ్యమంత్రి, 16 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేశారు, 16 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్సు, ఇంకో 2 సంవత్సరాలు పోతే రాజకీయ అనుభవం 50 ఏళ్ళు. రెవెన్యూ లోటు రాష్ట్రంలో 60,000 కోట్లకు చేరింది. చూడండి, రాష్ట్ర రెవెన్యూ లోటు 33,185 కోట్లు ఉంటుందని అంచనా వేస్తే అది డబల్ అయ్యి 60,480 కోట్లకు చేరింది. 9 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు 60,000 కోట్లు. నిజంగా సిగ్గుండాలి కదా. ఎక్స్పీరియన్స్డ్, అక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు, త్రిబుల్ ఇంజిన్ సర్కారు, ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వటానికా? రెవెన్యూ లోటు 9 నెలల్లో 60,000 కోట్లు చేరింది.